నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఆదిశంకర యూనివర్సిటీ విద్యార్థులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి. పవిత్ర పెన్నా నది తీరాన వెలసి ఉన్న తల్పగిరి రంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ. చెత్తా చెదారాలను వేస్తే ప్రజలకు పర్యావరణానికి ఇబ్బందులు కలగజేస్తే ఊరుకునేది లేదు. ముత్తుకూరు మండలంలో పర్యటించి మాట్లాడిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవస్థానాల్లో ఘనంగా ధనుర్మాస పూజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. గూడూరు పట్టణంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్దున్న ఎన్టీఆర్ విగ్రహం నుండి పట్టణంలోని పలు వీధుల్లో ఆదిశంకర యూనివర్సిటీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్వాహకులు కంకణాల పెంచల్లాయుడు మాట్లాడుతూ గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, మైక, నిమ్మ ఎగుమతులకు గూడూరుకు ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోనే గుర్తింపు ఉందని, జిల్లా కేంద్రం అయితే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మన గూడూరు జిల్లా కావాలని ఈరోజు మనము ఒక్కసారి గర్జిస్తే అక్కడ విజయవాడ వినపడాల. అలా జరిగినప్పుడే మనకు చంద్రబాబు నాయుడు గూడూరుని జిల్లా చేస్తాడు. అదేవిధంగా గూడూరు ప్రజలారా ఒక్కసారి తెలుసుకోండి, గూడూరు జిల్లా అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అదేవిధంగా మనకు మెడికల్ కాలేజీ, యూనివర్సిటీలు ఎన్నో సదుపాయాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మన కాలేజీ యువతకు ఉద్యోగాలు మరియు ఎన్నో అవకాశాలు కలిగిస్తారు. అందుకోసమే గూడూరు జిల్లా కావాలని మేము అందరినీ పైన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాము. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని గూడూరు జిల్లా చేయండి అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా గూడూరు ప్రజలు అందరూ ఒక్కసారి
భారీ బహిరంగ సభకు వస్తే మనకి డిక్లరేషన్ ఇస్తారు. ఇది మాత్రం జరగబోతుంది. దయచేసి ప్రజలందరూ ఒక్కసారి గూడూరు ప్రజలందరూ బయట వస్తే మనం అనుకుంది సాధించుకుంటాం, గూడూరు జిల్లా చేసుకుంటాం. ఈ అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశం ఇట్లే చేసుకోవాలా. ప్రజలారా మీరందరూ రావాలా. మన భావితరాల బిడ్డలకు ప్రతి ఒక్కరికి మనము ఏమి చేసామనంటే మీకు అన్ని సదుపాయం చేసి వచ్చాము నాయన అని పవిత్ర పెన్నా నది తీరాన వెలసి ఉన్న తల్పగిరి రంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఏర్పాట్లపై వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మంత్రికి వివరించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపీరా శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, డివిజన్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. రాబో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు కల్పించవలసినటువంటి సౌకర్యాల కల్పన కోసం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరు అధికారులు మాట్లాడారు. ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు వహించబోతున్నారో ఇప్పుడు అందరూ కూడా గౌరవ మంత్రి గారికి వివరించడం జరిగింది. ఎంతో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రధానంగా పనిచేయాల్సిన శాఖలు రెండు. ఒకటి పోలీస్ శాఖ. గౌరవ డిఎస్పీ గారు చెప్పినట్టు దాదాపు 500 మంది సిబ్బంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. సార్, దాంట్లో 500 మందిలో మహిళా సిబ్బందిని కూడా, మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా సిబ్బందిని కూడా ఎక్కువ ఏర్పాటు చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ ప్రధాన శాఖ మున్సిపల్ శాఖ. మున్సిపల్ శాఖ తరఫున గౌరవ కమిషనర్ గారి అన్ని సంగతులు చెప్పడం జరిగింది. శానిటేషన్ పరంగా, త్రాగునీటి పరంగా, అదేవిధంగా లైటింగ్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 30వ తేదీ నుంచి 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. అది అయిన తర్వాత మరలా ఒక 10 రోజులు అంటే రాపత్తి 10 రోజులు అంటారు, రాపత్తి రోజులు. ఆ 10 రోజులు యాక్చువల్గా ఈ యొక్క ఉత్తర ద్వారదర్శనం యాక్చువల్గా ప్రజలకు ఏర్పాటు చేయటం ఉంటుంది. కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత 10 రోజులు ఉత్తర దర్శనం ఏర్పాటు జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు, ఆర్డీఓ గారు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది. పోలీసు వారైతే
493 మంది పోలీసు వాళ్ళని యాక్చువల్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు. ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళలను ఎక్కువ పెట్టండి, మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళలను ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా 130 మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ టెంపుల్కి వచ్చే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్లో లైట్ల ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫైర్ వాళ్ళు స్పెషల్గా కొంతమంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. హెల్త్కి సంబంధించి వాళ్ళు 29వ తేదీ 30వ తేదీ 2 రోజులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఆయిల్ కంపెనీల దుర్వాసనతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఇంకోవైపు మెడికల్ వ్యర్థాలు, కోళ్ల వ్యర్థాలు తీసుకువచ్చి గ్రామం వెంబట వేయడం సరికాదని సర్వేపల్లి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరు మండలంలో వారు పర్యటించి పరిశీలించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు పర్యటించారు. పంటపాలెంలో ఒకవైపు ఆయిల్ కంపెనీ దుర్వాసనలతో అల్లాడిపోతూ ఉంటే ఇంకోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలు, మెడికల్ వ్యర్థాలు, కోళ్ల వ్యర్థాలను చెత్తా చెదారం తీసుకువచ్చి గ్రామం వెంబట వేయడం వలన ఆ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పొల్యూషన్ పెరిగిపోయి అనారోగ్యాల పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని స్థానిక సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ప్లాస్టిక్ నివారణ, చెత్తా చెదారాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇళ్లలో చెట్లు పెంచుకుంటా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు పల్లెల్లో. అయితే ఇటీవల మనం చూస్తే ఏదైతే ముత్తుకూరు మండలం ఈ పంటపాలెం గ్రామంలో ఒకవైపు చూస్తే ఆయిల్ కంపెనీల దుర్వాసనతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి, పొల్యూషన్ పెరిగిపోయి ప్రజలందరూ కూడా అనారోగ్యాల పాలయ్యేటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ చూసుకుంటే ఒకవైపు చూస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను, ఇళ్లల్లో ఉండే చెత్తా చెదారాన్ని అవన్నీ కూడా తీసుకొచ్చి ఊరి చివరి భాగంలో వేయడం, అదంతా డంపింగ్ యార్డ్లాగా మారడం, దోమలు, రకరకాల వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ కోణంలో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తున్నారో వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించే విధంగా స్థానిక పంచాయతీ ఏదైతే సచివాలయ సిబ్బందికి తెలియజేస్తూ వస్తున్నాం, అందులో భాగంగా ఈరోజు పంటపాలెం వచ్చి చూసాం. మానవత్వం ఉన్నవాళ్ళు, కడుపుకు అన్నం తినేవాళ్ళు, 10 మందికి ప్రాణాలు పోయాల్సినటువంటి వైద్యులే మరి ఆర్ఎంపీల, ఎంఎంబీఎస్లు అనేది మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా మీకు గౌరవంగా. ఇక్కడ పంటపాలెం ఊరు ఎంట్రన్స్లో మీ యొక్క ఇంజక్షన్లు వాడేసినటివి, ఎక్స్పైర్ అయిపోయిన మందులు ఇవన్నీ కూడా బహిరంగ ప్రదేశాల్లో వేయొచ్చా? మీరు చదువుకున్నారా? మీ వృత్తిని మీరు గౌరవిస్తున్నారా? వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారా? వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా ఎవరైతే పల్లెటూర్లలో ఆర్ఎంపీలుగా, ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి జ్ఞానోదయంగా తెలియజేయండి. ఎందుకనంటే వాళ్ళకి చదువుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మానవత్వంతో సమాజాన్ని రక్షించాలా, పర్యావరణాన్ని కాపాడాలా, అది మనందరి బాధ్యత. ఇక్కడ చూసి ఈ సిరంజిలు అవన్నీ చూస్తే నోరు లేని మూగజీవాలు వచ్చి ఆ ప్లాస్టిక్లు అవి తింటా, ఆ సూదులు అవి గుచ్చుకుంటే, వృద్ధులు ఇటు పోయే వాళ్ళు ఎవరన్నా గుచ్చుకుంటే వాళ్ళకి అనారోగ్యాలు పాలైతే వాళ్ళ పరిస్థితి. ఆ సిరంజిలు ఎందుకు వాడారు, ఏమేమి రోగాలకు వాడారు ఎవరికి తెలుసు? ఎందుకు ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒకవైపు చూస్తే కోడి వ్యర్థాలు తీసుకొచ్చి పోస్తారు, ఇంకొక వైపు చూస్తే జుట్టు తీసుకొచ్చి పోస్తారు, ఇంకొక వైపు చూస్తే మెడికల్ వ్యర్థాలు తీసుకొచ్చి పోస్తారు, ప్లాస్టిక్ కవర్లలో హోటల్లో వాళ్ళందరూ కూడా కట్టేసి తీసుకొచ్చి పోస్తారు. కోళ్ళని అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఆ చెత్తను కూడా తీసుకొచ్చి మూటలు కట్టి ఎడేస్తే చుట్టుపక్కల ఉండేవాళ్ళు బతకాలా, నివసించాలా? మీ స్వార్థాలైనా ప్రజల గురించి కూడా పట్టించుకుంటారా? ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన పార్టీ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పర్యావరణానికి సంబంధించిన మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు, పర్యావరణాన్ని కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో మంచి గాలిని కానీ, మంచి నీళ్ళని కానీ
తాగలం. ఇప్పటికే నీళ్లు పొల్యూషన్ అయిపోయింది, అల్లాడిపోతున్నాం. గాలి కూడా పొల్యూషన్ అయిపోయింది సగభాగం. మరి ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో గాలి పీల్చుకోవాలంటే కొనుక్కొని పీల్చుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కార్యక్రమంలో ముత్తుకూరు సీనియర్ నాయకులు రహీం, పినిశెట్టి మహేష్, నందూరి శ్రీహరి, పోట్లూరు సుబ్రహ్మణ్యం, వలసంగారి మల్లి, వలసంగారి మనోజ్, జానీబాయ్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీతోనూ పవిత్ర క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసు ప్రభు జన్మదినం. ఆ యేసు జన్మ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క చర్చిలో నేను నా సభ్యులు మరియు మీరు పాల్గొనడం, ఆ ప్రభువుని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అంతేకాకుండా అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాల ముందుకు. గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీప కాంతులతో చర్చిని అందంగా అలంకరించారు. యేసు గీతాలను ఆలపిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ యేసు ప్రభు పుట్టుక గొప్పతనం గురించి పాస్టర్ ప్రవీణ్ రాజ్ తెలియజేశారు. ఈ చెట్టు నిండా కూడా వెలుగుంది. దగ్గరికి వస్తే ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఆయన వెలుగుగా ఉంటున్నాడు. ఆ వెలుగు దగ్గరికి నువ్వు వస్తే మూలంగా చేయబడతాము. రెండోదిగా చూస్తే ఇక్కడ ఫలించేటువంటి చెట్టు ఫలించము. తిరిగి వచ్చేటప్పటికి అదేమైపోయిందంటే ఆ చెట్టు లేదు, వెళ్ళిపోయింది. యేసు ప్రభువు లేకపోతే యేసు చిగురు పుట్టును, వారి అంకురుల నుండి వేరులు ఎదిగి యేసు పొందు నుండి చిగురు. ప్రభు యొక్క ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, ఎందుకంటే ధీరులకు శుభవర్తమానం, నలిగిన వారిని విడిపించుటకు లోకానికి వచ్చాను. ఇంకా నీకు క్రిస్మస్లో ఆనందం లేదా? ఎంతో బాధపడుతున్నావా? వీళ్ళు ఎవరైనా ఎంతో దుఃఖంలో నేర్చుకుంటే పరలోకము. రోగులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10లో ఉంది. అక్కడ చెప్తాను, ఈ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది. కీర్తన గ్రంథము 52వ అధ్యాయము ఉంది. ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పగలుగుతాను. ఇంకొక విషయం చెప్పి నేను గురించి చేస్తాను. ఈ చెట్టు గురించి
ద్వారా మీ హృదయం ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నీ బిడ్డైనటువంటి ఆశీర్వాదాలు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యెషయా గ్రంథంలో కూడా ఉంది, నేను మంచి ద్రాక్షావల్లిగా దాన్ని నాటితిని, కానీ అది కారు ద్రాక్షలు తింటారా? చేదు ద్రాక్షలు, తీయని ద్రాక్షలు తింటారు కానీ చేదు ద్రాక్షలు ఎవరు తింటారు? దేవుడు అంటున్నాడు, మరి నేను మంచి ఫలాలు చూస్తున్నాను, మీలో మంచి ఫలములు ఫలించాలి. కాబట్టి ఈరోజు ఈ చెట్టు ఎలాంటిదంటే ఫలించేటువంటి చెట్టు. క్రీస్తులో జీవిస్తే, క్రీస్తులో నిలిచి ఉండి, అబాయిడింగ్ మీ, ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంది, నిలిచి ఉండుట అంటే అబాయిడింగ్ మీ, నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఇంకొక మాట అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవుడు మరి ఈ చెట్టు వలె మనము ఫలించేటువంటి చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫలించేదాన్ని గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం వేకుజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్వలోకానాం వెంకటేశాయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సుందర్యై గోదాయై నిత్యమంగళం. స్కందాభీష్టప్రదాయ శ్రీరామాయ నమః. ఓం జానుదత్త సముద్రమంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సంవాళియే కరుణై పొంగియ కన్నిడై వాళియే ఒయ్యిరాధ విగ్రహాయ శ్రీరామాయ నమః. ఓం కేశవాయ శ్రీరామాయ
గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసు ప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పిల్లలు పెద్దలు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మరి ఈ వెబ్సైట్ పశుల పాటలో సందడి శ్రీయేసు పుట్టారని నన్ను గణించెను బ్యానర్లు ఉన్నాయి. అవి మాతో పాటు పాడాలని ఆశ ఉన్నోళ్ళు గూగుల్ లెన్స్లో స్కాన్ చేసుకొని సంఘంలో ఇంత గొప్ప దించండి. ఈరోజు మా సంఘ బిడ్డలందరూ కలుసుకొని సండే స్కూల్ పిల్లలు, స్త్రీల సమాజం వారు, యవనస్తులు మరి నీ జన్మదినాన్ని గురించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుండగా వీటిని చూస్తున్న మాకందరికి కూడా నీ దీవెన దయచేయండి. ఈ కార్యక్రమం నాయన నీకు మహిమకరంగా జరుగునట్లుగా సాయం దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ నీ జన్మదినాన్ని జరుపుకుంటున్న మా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని దేవా సంతోషము, సమాధానము, ఆనందంతో దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుతున్నాను తండ్రి. ఆమేన్. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువైయున్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం వేకువజామున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వరూపాయ శ్రీ వెంకట ఓం పూర్ణచంద్రాననాయ నమః రాజల్యమాన సతత దివ్య చూడావసంతకాయ నమః కన్యా పరిష్కృత వక్షసే శ్రీ వెంకటేశాయ యోగి పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః కించన ప్రాణబద్ధ కంగణ పాణై మధ్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే వెంకటేశాయ నమః. ఓం సాధమంగారో వాసల్ తిరవాద సోలాసకారిణం నామ నమస్తశతం కండరియల్ పట్ట విరాన్ కోదై సన్నా సర్వావయ సైందమల కండరియల్ ప్రదేశ దశాడినా కృపయా కట నివాసాయ శ్రీ అలా నరవాళ మామునియే ఇందు వరుగో తీర్కం పరమరడి కాటు జన్మహ దోప్యం
నిత్యాయ నిరవధ్యాయ సరేతి దయా పరేతి నగరే రంగ నరకవి నిషన్నాథే తనయ సహజగ్రకే మహతిజలతో శక్రు జలాంతి మంచే యందం కవనమో నారాయణాయేత్యమం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి. గూడూరు పట్టణంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన ఆదిశంకర యూనివర్సిటీ విద్యార్థులు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి. పవిత్ర పెన్నా నది తీరాన వెలసి ఉన్న తల్పగిరి రంగనాథుని ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ. చెత్తా చెదారాలను వేస్తే ప్రజలకు పర్యావరణానికి ఇబ్బందులు కలగజేస్తే ఊరుకునేది లేదు. ముత్తుకూరు మండలంలో పర్యటించి మాట్లాడిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, చెన్నకేశ్వర స్వామి దేవస్థానాల్లో ఘనంగా ధనుర్మాస పూజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.